అంబ్లికల్ కార్డ్ లేదా బొడ్డుతాడు. దీనితోనే గర్భిణి ఆమె కడుపులో శిశువు కనెక్ట్ అయి ఉంటారు. ఒక్కోసారి గర్భస్థ శిశువు కదలికల వల్ల బొడ్డుతాడు చిక్కుపడిపోతుంది. ఇది డెలివరీ టైంలో కూడా జరగొచ్చు. కాకపోతే చిక్కుపడినప్పుడు అది వదులుగా ఉండి గర్భస్థ శిశువుకి ఎలాంటి ఇబ్బంది కలిగించకపోతే పర్వాలేదు. ఒక్కోసారి గర్భస్థ శిశువుకి పోషణ అందలేనట్టుగా కార్డ్ ముడిపడే అవకాశాలున్నాయి. ఈ కండిషన్నే కార్డ్ నాట్స్ అండ్ ట్యాంగిల్స్ అంటారు. అంబ్లికల్ కార్డ్ లేదా బొడ్డుతాడు గర్భధారణలో కీలక పాత్ర పోషిస్తుంది. తల్లికి గర్భస్థ శిశువుకు అనుసంధానమే బొడ్డుతాడు. ఒక్కోసారి అంబ్లికల్ కార్డ్ సంబంధ సమస్యలు గర్భధారణలో ఎదురు కావచ్చు. వాటిలో ఒకటి కార్డ్ నాట్స్ అండ్ ట్యాంగిల్స్, అంటే చిక్కుపడిపోవడం లేదా ముడిపడిపోవడం. ప్రతి 100 ప్రెగ్నెన్సీలలో ఒక్క కేసులో కార్డ్ నాట్స్ అండ్ ట్యాంగిల్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ కేవలం చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఇది గర్భస్థ శిశువుకి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఫార్మేషన్ లోనే అంబ్లికల్ కార్డ్ గనక చాలా పొడుగ్గా గనక తయారైతే బిడ్డ యాక్టివ్ గా కదులుతూ ఉన్నప్పుడు పొట్ట లోపల ఈ కార్డ్ లో ముళ్ళు ఏర్పడతాయి, నాట్స్ అంటారు. దారం తీసుకుని దారాన్ని ఇలా పీటముడి వేస్తే ఎలా ఉంటుందో అదే రకంగా ముడిపడిపోతుంది లోపల. అయితే ఈ అంబ్లికల్ కార్డ్లో ముడిపడితే మనకి ప్రాబ్లం ఏంటంటే రక్త ప్రసరణ దీని ద్వారానే జరగాలి కనుక ఎప్పుడైతే ముడి ఒకవేళ వదులుగా ఉంటే పర్వాలేదు. చాలాసార్లు బేబీ కదులుతూ ఉన్నప్పుడు లేదా బేబీ పెరుగుతున్నప్పుడు కాన్పు సమయంలో బేబీ తల కిందకి జరుగుతూ ఉన్నప్పుడు ఈ కార్డులో ఉన్న ముడి నాట్ చాలా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయినప్పుడు బిడ్డకి రక్త ప్రసరణ నిలిచిపోయి బిడ్డను కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మామూలుగా 100కి 1 అంతకంటే తక్కువ, 0.2 to 1% అని చెప్పుకుంటారు దీని ఇన్సిడెన్స్. ఇకపోతే అంబ్లికల్ కార్డ్ ట్యాంగ్లింగ్ అంటే కార్డు యొక్క పొడుగు 70 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్డు బేబీ తిరిగేటప్పుడు పొట్టలో అటు ఇటు తిరిగేటప్పుడు ఈ లూప్స్ ఆఫ్ కార్డు ఒక్కోసారి మెడ చుట్టూ, ఒక్కోసారి చేతి చుట్టూ, ఒక్కోసారి కాలి చుట్టూ, ఒక్కొక్కసారి 2-3 అవయవాల చుట్టూ కూడా ఈ కార్డు మెలిదిరిగిపోతూ ఉంటుంది, చుట్టుకుంటుంది. ఇది యూజువల్గా ఏంటంటే దాదాపు 20% ప్రెగ్నెన్సీస్లో మనకి కార్డ్ రౌండ్ ద నెక్ అంటే మెడ చుట్టూ కార్డు ఉంటుంది. కానీ దీనికి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలుగా దీనివలన హాని జరగటం అనేది చాలా చాలా తక్కువ. దీన్ని గుర్తుపట్టడం కూడా వీలు కాదు. అంటే అంబ్లికల్ ఆర్టరీ డాప్లర్ చేసినప్పుడు, కలర్ బ్లడ్ ఫ్లో మ్యాపింగ్ చేసినప్పుడు మెడ చుట్టూ ఉంది అని అర్థం కావచ్చు. అయినా కూడా అది మెన్షన్ చేయటం వలన దానివలన అనవసరమైన భయాందోళన తప్ప దానికి పెద్దగా చేయగలిగింది లేదు. అది అలా ఉన్నందుకు వెంటనే డెలివర్ చేయవలసిన అవసరము లేదు. ప్రెగ్నెన్సీ మామూలుగానే కొనసాగించవచ్చు. గర్భధారణలో అంబ్లికల్ కార్డ్ లేదా బొడ్డుతాడు కీలకమైన పాత్ర పోషిస్తుంది. అటు తల్లి నుంచి బిడ్డకి పోషణ ఇస్తూ తిరిగి బిడ్డ నుంచి వ్యర్థాలను బయటకు పంపడం, ఇలా 2 రకాల విధులను అంబ్లికల్ కార్డ్ పోషిస్తుంది. ఈ పనులు చేసేందుకు సాధారణంగా అంబ్లికల్ కార్డ్లో 3 రక్తనాళాలు ఉంటాయి. కానీ ఒక్కోసారి 2 మాత్రమే రక్తనాళాలు ఉండొచ్చు. ఇది అరుదైన కండిషన్. మల్టిపుల్స్ అంటే ఒకరికంటే ఎక్కువ శిశువులను మోసే తల్లుల్లో ఈ కండిషన్ తరచూ కనిపిస్తుంది. 2 వెజల్ కార్డ్ అనేది అంబ్లికల్ కార్డ్ కి సంబంధించిన మరో కండిషన్. సాధారణంగా బొడ్డుతాడులో 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి. వీటిలో ఒకటి తల్లి నుంచి గర్భస్థ శిశువుకి రక్తం ద్వారా ప్రాణవాయువు, పోషకాలను అందిస్తే, మరో 2 గర్భస్థ శిశువు నుంచి విడుదలయ్యే వ్యర్థాలను మాయ ద్వారా తల్లికి చేరవేస్తాయి. కానీ కొందరిలో 3 రక్తనాళాలకు బదులుగా 2 రక్తనాళాలు మాత్రమే ఉండొచ్చు. అయితే ఒక్కొక్కసారి బేబీ తయారయ్యేటప్పుడు ఏర్పడేటప్పుడే ఈ అంబ్లికల్ కార్డ్లో 3 బదులు 2 రక్తనాళాలు ఉంటాయి. అంటే ఆర్టరీ 1, వెయిన్ 1, 2 మాత్రమే ఉంటాయి. దీన్ని 2 వెజల్ కార్డ్ అని అంటారు. దీని ఇన్సిడెన్స్ చాలా తక్కువగానే ఉంటుంది. కానీ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఒకటే అంబ్లికల్ ఆర్టరీ, సింగిల్ అంబ్లికల్ ఆర్టరీ, ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ బేబీస్లో 25 నుండి 50% అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే ఈ అబ్నార్మాలిటీస్లో కొన్ని ప్రాణం తీసే అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి గుండెకి, ఊపిరితిత్తులకి సంబంధించినవి, లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్కి సంబంధించినవి, లేదా కండరాలకి, ఎముకలకి సంబంధించినవి. ఇటువంటి అవకరాలు చాలా వరకు ఉండొచ్చు. తర్వాత క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా బేబీకి ఉండటానికి, సింగిల్ అంబ్లికల్ ఆర్టరీ ఉన్న బేబీస్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్డ్ ప్రొలాప్స్ లేదా బొడ్డుతాడు జారిపోవడం అంబ్లికల్ కార్డుకి సంబంధించిన మరో కండిషన్. సాధారణంగా బిడ్డ పుట్టడం, ఇది బయటకు రావడం ఒకేసారి కావాలి.
కాన్పుకి ముందు నొప్పులు పడే సమయంలో అంబ్లికల్ కార్డ్ గర్భాశయ ముఖద్వారం గుండా బయటకు పడిపోవచ్చు. అది పూర్తిగా లేదా పాక్షికంగానైనా జారినప్పుడు గర్భస్థ శిశువుకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంబ్లికల్ కార్డుకి సంబంధించిన మరో కాంప్లికేషన్ కార్డ్ ప్రొలాప్స్. గర్భధారణ సమయంలో కంటే కూడా కాన్పు సమయంలో ఎదురయ్యే కండిషన్ ఇది. పేరుకు తగ్గట్టుగానే కార్డ్ ప్రొలాప్స్ అంటే బొడ్డుతాడు జారిపోవడం లేదా పడిపోవడంగా చెప్పుకోవచ్చు. ప్రతి 300 చైల్డ్ బర్త్స్ లో ఒక్క కేసులో ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇక కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్న గర్భిణీల్లో బొడ్డుతాడు జారిపోయే అవకాశాలు మరింత అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఉమ్మనీరు అధికంగా ఉండే హైడ్రామ్నియాస్ కండిషన్, బేబీ కాళ్లు క్రిందకు తల పైకి బ్రీచ్ పొజిషన్ లో ఉండడం లాంటివే కొన్ని కాంప్లికేషన్స్. కార్డ్ ప్రొలాప్స్ కండిషన్ వల్ల శిశువుకు ప్రాణవాయువు అందక ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ముందుగా పెయిన్స్ రాగానే పెయిన్స్ వచ్చినాక పేషెంట్కి ఉమ్మునీరు పోతుంది. ఉమ్మునీరు పోయినప్పుడు ఒకవేళ కార్డ్ ప్రెజెంటేషన్ ఆల్రెడీ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ బొడ్డుతాడు బయటకు వచ్చేస్తుంది. బొడ్డుతాడు బయటకు వచ్చేస్తే బేబీకి బ్లడ్ సప్లై వెళ్ళేది, రక్తం అంతా సప్లై అయ్యేది ఆ బొడ్డుతాడు వల్ల. కాబట్టి ఆ బొడ్డుతాడు మీద ప్రెషర్ రాగానే ఫీటస్కి అనేది బ్లడ్ సప్లై లేక డిస్ట్రెస్ అనేది మొదలవుతుంది. ఫీటల్ డిస్ట్రెస్ అంటాం. ఈ ఫీటల్ డిస్ట్రెస్ చాలా సివియర్ లెవెల్లో ఉంటుంది. ఇంకొద్దిగా కంప్రెషన్ ఎక్కువ అవ్వగానే బేబీ కూడా కడుపులో చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే నొప్పులు అనేది స్టార్ట్ అవ్వగానే ఒకసారి డాక్టర్ దగ్గరికి పోయి చెక్ చేయించుకోవాలి. జనరల్గా ఇది ముందు ఐడెంటిఫై చేయడం కష్టం. ఎందుకంటే కింద ముఖద్వారం తెరుచుకున్నాకే మనకు అక్కడ ఏముంది అనేది తెలుస్తుంది. ముందుగా స్కానింగ్లో అవన్నీ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ కార్డ్ ప్రొలాప్స్ అనేది రాగానే బేబీకి చనిపోయే శాతం 80 to 90% ఉంటుంది. కాబట్టి ముందుగానే డాక్టర్స్ అందరూ కార్డ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తారు.